హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే రాగి దోశ. ఇది చాలా హెల్తీ కాబట్టి చిటికలో ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. 1 కప్పు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి. అదే గ్లాస్ కొలతలో 2 గ్లాసులు రాగులు తీసుకుని వాటర్ వేసుకుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్నాక దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పిండి అంతా కూడా మెత్తగా అయ్యేదాకా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ రుబ్బు రోల్లో అయితే బాగా మెత్తగా అయిపోతుందండి. సో ఇలాగా మనం పిండి మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇక బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకుని ఒక 6 గంటల పాటు పులవనిద్దాం. ఒక 6 గంటల తర్వాత మన పిండి రెడీ అయిపోతుంది కదండి. దీంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ఇంకొప్పుడు దోశలు వేసేసుకుందాం. పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్తో రుద్దుకున్నాక దాని మీద దోశలు వేసేసుకుందామండి. ఈ రాగి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మన యమ్మీ యమ్మీ రాగి దోశ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలాగ మనం ఒక వారం అంతా కూడా పిండి స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా వారం అంతా కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. ఇలాగే ఇంకో దోశ కూడా వేసేసుకుందాం. రాగి జావ తాగలేని వాళ్ళు ఇలాగ దోశలు చేసుకుని తినండి. ఈ దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ దోశల్లోకి మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. మిగతా అవన్నీ కూడా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇలాగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం మిక్సీ పట్టుకుందామండి. సో దీంట్లోనే అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసేసుకుందాం. ఒక పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగాక దీంట్లోనే మనం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం చట్నీలో వేసేసుకుందాం. అంతేనండి, ఈజీగా మన కొబ్బరి చట్నీ కూడా ఇంట్లో రెడీ అయిపోయింది కదా. చాలామందికి బండి మీద చట్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ చట్నీ సేమ్ అట్లాగే ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మన రాగి దోశలోకి. మరి ఇంత హెల్తీ రెసిపీ మీకు చిటికలో చేసి చూపించాను కదా. మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి, వాచ్ చేయండి.